హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఎండలు మండిపోతున్నాయండి. మామూలుగా అయితే లేదు, మీ అందరి ఊర్లలో కూడా ఎండలు చాలా ఎక్కువగా అయిపోయాయని అనుకుంటున్నాను. మాకైతే హైదరాబాద్లో మామూలుగా అయితే లేవండి. ఇంకా ఎన్ని ఎండలు ఉన్నా పండగ పనులు పండగవే కదా, అందులో దగ్గరికి వచ్చేస్తుంది. మనకి ఇంకొక 4-5 రోజుల్లో మనకి ఉగాది పండుగ, కొత్త మాస పూజ అన్నీ కూడా వచ్చేస్తున్నాయండి. ఎంతైనా తెలుగు వాళ్ళం కొత్త నూతన సంవత్సరాన్ని మనకి స్వాగతించాలి అంటే ఏ పండుగనైనా కూడా చాలా ఆర్భాటంగా దామ్దుమ్గా అయితే చేసుకుంటాం. ఇక పండగ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ఇంటిని చాలా శుభ్రంగా, ఇంట్లో ఉండే బూజుల్ని, అదేవిధంగా దేవుణ్ణి శుభ్రం చేసుకోవటం, ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి. చిన్న పనులు కాదండి, మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇలా అంటున్నాను అని. అవునండి, కొద్దిగా పెద్ద పనులే చెప్పాలంటే. కానీ చిన్న పనుల కింద కూడా ఎందుకు అన్నాను అంటే, ప్రతిరోజు కూడా ఇంటిని చాలా శుభ్రంగా, అంటే ఒక పండగ రోజు అంటే పండగ వస్తుంది బాబోయ్ అనే హడావుడి పడి దులుపుకునే కన్నా రోజు చాలా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుని మెయింటైన్ చేసుకునే వాళ్ళకైతే పండగ పనులు కూడా చాలా చిటికెలో ఫటాఫటని అయిపోతాయండి. అందుకనే ముఖ్యంగా మనం ఇంటిని శుభ్రం చేసే విషయంలో కిచెన్ అనేది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అండి. అందులో ముఖ్యంగా మీకు నేను చూపిస్తున్నాను, మా ఎంట్రన్స్ డోర్ నుంచి ఇదిగోండి ఇలా పక్కకే ఉంటుందండి కిచెను. ఇంకా ఇలాంటి వాళ్ళకైతే ఎవరైనా లోపలికి వస్తే, ముఖ్యంగా హాల్తో పాటు అంటే వెనకన ఉండే వాళ్ళకైతే పర్వాలేదు కొద్దిగా, కానీ ఒక్కసారి ఇలాంటి వాళ్ళకైతే మాత్రం, అంటే ఇలానే కాదండి, అసలు కిచెన్ అంటేనే మనం ఎప్పుడు కూడా హైజీనిక్గా ఉంచుకునే ఒక మంచి ప్లేసు. కాబట్టి వాటిని శుభ్రం చేసుకునే విషయంలో చాలా ఎక్కువగా అయితే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఫటాఫట్ మంటూ కిచెన్ అంతా కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే మాత్రం, ఇప్పుడు నేను చాలాసార్లు నా వీడియోస్లో క్లీనింగ్ గురించి కూడా చిన్న చెప్పానండి. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను కిచెన్ని ఏ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను, ఇక పండగ ముందు ఎక్కువగా అంటే సమయం అంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కైనా లేదంటే జాబ్ చేసే వాళ్ళకైనా, ఇదిగోండి మా ఎంట్రన్స్ అంటే మాకు లోపలికి వచ్చిన తర్వాత కిచెన్కి ఈ విధంగా, అందులో సమ్మర్ వస్తుంది కదండి, ఈ ప్లేస్లో ఇదివరకు నేను చూపించేటప్పుడు ఓవెన్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఓవెన్ అనేది తీసేసి ఈ మినీ కూలర్ని అయితే ఇక్కడ పెట్టేసుకున్నానండి. అబ్బబ్బా, ఇది పెట్టుకున్న తర్వాత పని అనేది కూడా కొద్దిగా నాకు చాలా హాయిగా రిలాక్స్గా అనిపిస్తుంది. రెండు మరి గాలి పీల్చేసుకుందాం, చల్లటి గాలి భలే వస్తుందండి. ఇది కిచెన్లో మాకు ఒకసారిగా కార్నర్లో పెట్టుకుంటే మొత్తం ఆ వింగ్స్తో మాకు ఆపోజిట్లో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా పని చేసుకునేటప్పుడు హ్యాపీగా అయితే తగులుతుందండి. అందుకని అంటే మార్నింగ్ టైంలో కూడా నేను బాక్సులు 5-5:30కి అయితే లేస్తాను కదండి, అప్పుడు ఉక్కపోత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే ఏర్పాటు, అంటే నాకు సమ్మర్ వచ్చిన తర్వాత కిచెన్లో కొద్దిగా మార్పులు కూడా చేసుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా అయితే కూలర్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఈ కూలర్ చూసారా, అసలు ఏ మాత్రం కూడా అందులోనూ వైట్ కలర్ కదండి, ఎలాంటి మరకలు లేకుండా చాలా నీట్గా అయితే ఉంచుకుంటానండి. ఇది కొని అయితే నాకు ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నేను దీని గురించి కూడా చిన్న వీడియో అయితే చేశాను. ఇంకా దాని పక్కన కనిపిస్తున్నది మనకి ఎండాకాలము అంటేనే గుర్తొచ్చేది ఐస్ వాటర్. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ చూడండి కోల్డ్ అండ్ హాట్ వాటర్ వచ్చే వాటర్ డిస్పెన్సర్ కూడా ఉంది. దాని కింద చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంటుందండి. మీకు తెలుసు కదా ఈ మిషన్ గురించి. ఇదిగోండి ఇదేనండి చిన్న ఫ్రిడ్జ్. ఇన్ని ఉన్నా కూడా మేము అసలు ఐస్ వాటర్ అనేది దీంట్లో కానీ బాటిల్స్ పెట్టుకుని కూడా తాగమండి. కేవలం సమ్మర్ అంటే నేను ఖచ్చితంగా ఇలా కుండనైతే పెట్టుకుని కుండ వాటర్నే ఇస్తాను పిల్లలకి. అదేవిధంగా మేము ఇంట్లో కూడా ఇదే తాగుతామండి, మాకు ఇదే ఇష్టం, ఇదే హాయ్. ఇంక ఇక్కడ వాటర్ క్యాన్ కనిపిస్తుంది ఏంటి అనుకుంటారా, మాకు కొద్దిగా ఈరోజు వాటర్ ఫిల్టర్ అనేది ఉందండి. ఆ వాటర్ ఫిల్టర్ అనేది పాడైపోయింది, అందుకని వాటర్ అనేది బయట, అది కూడా బిస్లరీ వాటర్ అయితే తెప్పించుకున్నాం. అందువల్ల ఇది ప్రెజెంట్ తాగుతున్నాము. అది ఫిల్టర్ మళ్ళీ మాకు రెడీ అయిపోయిన తర్వాత ఆ ఫిల్టర్ వాటర్ అయితే పోసేస్తాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది అయితే నేను దీని గురించి కూడా ఒక 20 years నుంచి 20 సంవత్సరాల నుంచి నేను ఇలాగే అయితే మెయింటైన్ చేస్తున్నాను అని ఒక వీడియోని అయితే పెట్టానండి. దాంట్లో దీని క్లీనింగ్ ప్రాసెస్, అంటే మాకు కిచెన్ కానీ కిచెన్లో వస్తువులు కానీ నేను ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది ఆ వీడియోలో అయితే నేను చూపించాను. తప్పకుండా చూడని వాళ్ళు ఎవరైతే చూడండి. ఇది కూడా దాదాపుగా కొని 20 years నుంచి అయితే అసలు చాలా నీట్గా, అసలు ఎంత తెల్లగా అయితే చూసారా లోపల కానీ, అదేవిధంగా మిక్సీకి లోపల పైన అంతా కూడా చాలా నీట్గా అయితే క్లీనింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఇక పైన కనిపిస్తున్న ఈ కబ్బోర్డ్ల మీద కూడా ఎక్కడా కూడా మీకు ఎటువంటి మరక అనేది కనిపించదు. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటి అనుకుంటారా, ఇది హోమియోపతి ట్యాబ్లెట్స్ అండి. నాకు కొద్దిగా డస్ట్ ఎలర్జీ అనేది ఉంది.
నేను డస్ట్ దగ్గరికి వెళ్ళానా ఇంకా తుమ్ములు కానీ ఒక దాదాపు అందులో మాకు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఇంకా హెల్త్ అంటే దీనికి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు వచ్చేసాయి. చిన్న పిసరు డస్ట్ లోపలికి వెళ్ళినా కూడా హెవీగా అయితే అంటే ఎక్కువగా అయితే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేస్తుందని ఈ మధ్యన ఇంకా ఎక్కువైపోయింది అది గత 6 నెలల నుంచి. నేను దానికి కూడా హోమియోపతిలో ట్యాబ్లెట్స్ అనేవి తీసుకుంటున్నాను. చాలా బాగానే అయితే పనిచేస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా డాక్టర్ చెప్పారండి, హోమియో డాక్టరు, ఎలర్జీ ఉంది, మీరు ఇలాంటి పనులు ఏమీ చెయ్యొద్దు అని. కాబట్టి మా వారి సహకారంతో మా వారి గురించి చాలాసార్లు చెప్పానండి నేను. మా వారు చాలా బాగా అయితే హెల్ప్ చేస్తారు. కొద్దిగా డస్టింగ్ అనేది చేయడం విషయంలో మా వారే అయితే నాకు ఈ హెల్ప్ అనేది చేస్తారండి. కిచెన్లో డస్టింగ్ అంటే ఈ అరల్లో దులుపుకోవటం ఇలాంటివన్నీ కూడా మా వారే అయితే నాకు చాలా వరకు ఈయన వల్లే అయితే నేను కొద్దిగా ఇలా కిచెన్ని మెయింటైన్ అయితే చేసుకోగలుగుతున్నాను. కిచెన్ కాదండి, ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా అని చెప్పచ్చు. కాబట్టి ఈ తుడిచే విషయం మాత్రం మా వారికి అయితే అప్పచెప్పేస్తానండి. ఆయన అయితే నాకు పూర్తిగా లోపల నుంచి ఉన్న మట్టి కానీ చిన్న చిన్న దుమ్ము అదేవిధంగా బూజులు ఇలాంటి చిన్నవి అంటే ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి ఆయన ఇవన్నీ దులిపేసేసి కింద నేను డబ్బాలని తుడిచి ఇచ్చేస్తుంటే మళ్ళీ తిరిగి ఆయన పైన పెట్టేస్తున్నారు. ఇదిగోండి ఈ విధంగా అయితే ఇక్కడ మీకు చిన్న బాక్స్ కనిపిస్తోంది కదా, ఏంటా అనుకుంటారు, జస్ట్ చూపిస్తున్నానండి. అందులో నేను కొద్దిగా చిల్లర అంటే కాయిన్స్తో పాటుగా కొన్ని నోట్లు అనేవి ఉంచుకుంటానండి ఎమర్జెన్సీ కోసం. ఈ పూర్వకాలం పోపులు పెట్టి అనేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు నాకు అలా ఒక సరదా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు నేను చూపిస్తున్న ఇలాంటి అంటే నేను ఈనాడు పేపర్లు వేయడం కానీ లేదంటే పాలిథిన్ కవర్లు వేయడం కానీ ఇలాంటివన్నీ చేయనండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వీటిని అయితే నేను తీసుకున్నాను. వీటినే నేను అరల్లో అయితే వేసుకుంటాను. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మొత్తం మసాలా దినుసులకు సంబంధించిన వేసుకునే సరుకులండి. అందుకని కింద వరుస అంతా కూడా కేవలం మసాలాకు సంబంధించిన వాటికి మాత్రమే అయితే పెట్టుకున్నాను. పైన గోధుమ పిండి అలాంటివన్నీ పెట్టుకున్నాను. ఈ పక్కన అరల్లో అయితే పైన వరుస అంతా కూడా అంటే ఎక్కువగా స్టోరేజ్ చేసుకునేవండి. పైన చింతపండు, బెల్లం, అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్న కింద వరుసలో అన్ని రకాల అటుకులు నా దగ్గర ఉంటాయండి. సజ్జ అటుకులు, రాగి అటుకులు, నార్మల్గా ప్లెయిన్గా మనకి తింటాం కదండి, అందులోనే 2 రకాలు, మళ్ళీ మెత్తటి అటుకులు, గట్టి అటుకులు, ఇలా అన్ని రకాల అటుకుల్ని అయితే నేను కొనుక్కుంటూ ఉంటానండి. మూరీలు పిల్లలకి ఎప్పుడైనా కూడా చేయడానికి మురి మిక్చరు ఇలా అయితే పెట్టుకుంటాను. ఈ పక్కన అరల్లో అయితే పై వరుస అంతా కూడా కొద్దిగా పిండ్లు, ఈ కింద వరుస అంతా కూడా పప్పు దినుసులండి. వరుసగా మినపప్పు, కందిపప్పు కొన్నిగా డబ్బాలు ఖాళీ చేసేసాను, ఇంకా మళ్ళీ పోసుకోవాలండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఈ డబ్బాలు కూడా, అందుకే కొద్దిగా పోయాల్సి ఉన్నాయి. ఈ సింగిల్ డోర్లో ఈ కింద వరుసలో అయితే చేతికి అందేలాగా పెట్టుకుంటాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కొద్దిగా స్నాక్స్ అనేవి ఉంటాయి కదా, ఆ పైన బిస్కెట్స్ డబ్బా. మీకు చూపిస్తున్న ఈ కొవ్వొత్తులది కూడా దీని గురించి కూడా ఒకసారి చెప్తానండి, అందుకనే ఒకసారి ఇప్పుడు చూపించేస్తున్నాను. ఈ విధంగా అయితే నేను అంటే మాకు అరలు అనేవి ఇవే ఉన్నా, నేను మరీ ఎక్కువగా పరుచుకోవడం నాకు ఇష్టం ఉండదండి. నాకు ఈ పైన ఈ కిచెన్కి అంటే కిచెన్ వైపు ఉన్న కౌంటర్ టాప్ పైన చాపర్, అదేవిధంగా దాని పక్కన పుల్ల బొంగరాలు వేస్తాం కదండి, దానికి సంబంధించిన ప్లేటు, ఇంకా పిజ్జా కట్టరు, దాని పక్కన పూరీ ప్రెస్సింగ్ చేసుకునే స్టాండు, ఈ పైన కనిపిస్తున్నవి చాక్ పీసులు అండి. దాని పక్కన నేను క్లిప్పులు, బట్టల క్లిప్పులు అవన్నీ కూడా ఒక బౌల్లో అయితే వేసుకుని పెట్టేసుకున్నాను. మీకు కిందలో నా చేతికి అందేంత వరకు మధ్యలో అయితే నేను పోపుల డబ్బాలు పెట్టేసుకున్నాను. రైట్ సైడ్ ఇవన్నీ ఏంటంటే పసుపు మనకి, అదేవిధంగా అంటే డైలీ మనకు వంటల్లో యూస్ చేసుకునేవి ఉప్పు, కారము, పసుపు ఇలాంటివి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా పౌడర్లు అండి, కూర పౌడర్ కానీ లేదంటే సాంబార్ పొడి, రసం పొడి ఇలాంటివన్నీ డివైడ్ చేసుకుని లెఫ్ట్కి అవి రైట్కి ఇవి పెట్టేసుకున్నాం. దాని పక్కన ఈ చిన్న షెల్ఫ్లో అయితే డైలీ మేము వాడతామని చెప్పాం, అంటే రెడీగా నాకు ఎదురుగుండా తినేటట్టు కనిపించేట్టుగా జీలకర్ర, సోంపు, వాము అయితే ఈ విధంగా పెడతాను. ఈ చిన్న సింగిల్ డోర్లో అయితే కాఫీ పొడి, టీ పొడి, షుగరు ఇలాంటివన్నీ కూడా పెట్టుకున్నానండి. మీకు ఇక్కడ చూపిస్తున్నది ఇదేనండి నేను యూజ్ చేసేవి. అంటే లోపల అరలు మాత్రం మనం హ్యాండ్తో ఇందాక చూపించాను కానీ మా వారు ఒక గ్లౌజ్ లాంటిది వేసుకున్నారు, దాంతో అయితే శుభ్రంగా మట్టి అది క్లీన్ చేసి ఆ మ్యాట్స్ అనేవి వేసేసుకుంటాం. కానీ ఎంత లోపల శుభ్రం చేసినా పైన జిడ్డు అనేది కంపల్సరీ పడుతుంది కదండి. ఇక్కడ చూపిస్తున్నది ఇది అమెజాన్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. ఇది నేను లాస్ట్ ఇయర్ అయితే తెప్పించుకున్నానండి. ఇది 2 years అంటే చూసారుగా 24 months అయితే ఉంది దీని మీద మనకి ఎక్స్పైరీ డేట్కి. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే కూడా పనిచేస్తుంది. ఇది ఆల్ సర్ఫేస్ క్లీనర్ అండి, స్వీట్ ఆరెంజ్ స్మెల్గా అయితే వస్తుంది. దీని మీదే రాస్తుందండి న్యాచురల్ యాంటీ
బ్యాక్టీరియల్ ఏజెంట్ అని, అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీ అని నిజంగానే ఇది బాగానే పనిచేస్తోందండి. ఇదైతే నాకు ఎంత యూజ్ అనిపిస్తోందంటే, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, కప్బోర్డ్స్ మీద సాధారణంగా మనం వాటర్ అనేది అంటే వాటర్ అనేది ముంచి తొడవం, మనకి అవి ఎంత వుడ్ వర్క్ కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ చూడండి. ఎక్కువగా నాలాంటి దానికంటే పని అనేది అంటే పిల్లలకి బాక్సులు ఇచ్చే బిజీ మదర్స్ చాలామంది ఉంటారు. తొందరగా అదే చేత్తో అంటే మనకి ఎంత పక్కన క్లాత్ పెట్టుకున్నా మనం ఆ బజీలో ఒక్కొక్కసారి మనకి మైండ్ పనిచేయదండి. ఏదో ఆయిల్ది ముట్టుకుని, లేదంటే ఏదో ఒక రకంగా ఏదో సాల్ట్ ముట్టుకుని గబుక్కుని కబ్బోర్డు మళ్ళీ తలుపు తీసేసి దాంట్లో పెట్టేసి మళ్ళీ ఆ చేత్తో మనం వేసేస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా కిచెన్ లోపల కబ్బోర్డ్స్కి అయితే ఎక్కువగా అయితే ఈ విధంగా మరకలు అనేవి పట్టేస్తుంటాయి. ఇది ఏం లేదండి, చక్కగా ఒక్కసారి మనం దీన్ని స్ప్రే చేసేసి, ఇక్కడ మీకు కనిపిస్తూనే చూసారా, నేను ఒక్కసారి మీకు డిఫరెన్స్ చూపించడానికి అయితే చూపిస్తున్నాను. పైన తుడిచిన తర్వాతకి అంటే పైన తొడవలేదు, కిందన చూస్తున్నాను చూడండి. కింద తుడిచిన దానికి ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఇది ఒకసారి మనం ఈ వీటి మీద స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ అయితే అలా ఉంచేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక క్లాత్ తీసుకుని మనం ఒకసారి ఇలా ఒక్క నొక్కి తుడవాల్సిన అవసరం కూడా లేదండి. ఒకసారి ఇలా తుడిచేసాము అంటే ఎంత చక్కగా అయితే వచ్చేస్తాయంటే హ్యాపీగా అయితే ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అయితే మాత్రం కాదండి, నార్మల్గా నేను యూస్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు బాగుందండి అని చెప్పడం కోసం అయితే, అంటే నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ అనేది మీతో అయితే షేర్ చేయడం కోసం అయితే బాగుంది ప్రోడక్ట్ అని చెప్పి పెడుతున్నాను. అది మీకు చూపిస్తున్నాను కూడానండి. ఇది నేను వాడింది ఒకసారి మీకు కూడా చూపిస్తే మీకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో. చూశారు కదా, ఎక్కువగా మనకి ఇలాంటి పట్టుకునే హ్యాండిల్స్ దగ్గరే జిడ్డు అనేది, అందులో మనకి హ్యాండిల్ లోపలికి చేయి వెళ్తుంది, కానీ క్లీనింగ్ టైంలో మనకి అక్కడ క్లీన్ చేయడం అనేది చాలా ఇబ్బంది. కాబట్టి ఒకసారి దాని మీద స్ప్రే చేసి హ్యాండిల్ మీద ఒకసారి ఇలా రుద్దేశాం అనుకోండి, లోపల నుంచి క్లాత్తో ఎక్కువగా మనం నొక్కి పెట్టి తొడవాల్సిన అవసరం లేదండి, ఈజీగా అయితే వచ్చేస్తుంది. అందుకనే నాకు ఇది చాలా బాగుంది. నేనైతే కిచెన్ కప్బోర్డ్స్కి అయితే ఈ విధంగా వీటిని అయితే, అది కూడా మనకి న్యాచురల్ యాంటీబ్యాక్టీరియల్ అన్నాడు కాబట్టి, ఎకో ఫ్రెండ్లీ కాబట్టి అసలు కెమికల్ లేనివి యూజ్ చేయడానికి ఎక్కువగా నేను ఇష్టపడతాను. అందులో మనం కిచెన్ అనేసరికి చాలా హెల్తీగా ఉపయోగించుకోవడానికి కూడా ట్రై చేస్తాం కదా, మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ అవి ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికి ఎక్కువగానే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. సో దీంతో అయితే నేను క్లీనింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక మనకి టైల్స్ అనేవి చెప్పే అక్కర్లేదండి, అసలు నాకు జిడ్డు అనేది ఎక్కువగా అయితే పట్టదు. అంటే నాకు మనకి వంట చేసే స్టవ్ దగ్గర ఉండే కిచెన్ టైల్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఆపోజిట్ సైడ్ ఉండేవండి, అంటే ఇందాక చూపించాను కదా కూలర్ అది పెట్టుకున్నానని, అటు సైడ్ ఉన్నవి కూడా ఇటువైపు చక్కగా నీట్గా అయితే ఇలాగ తుడిచేసుకున్నాను. ఇక కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇందాక మీకు నేను డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కొవ్వొత్తులు చూడండి, వీటి గురించి చెప్తాను అని చెప్పాను కదండి. ఇదేనండి సెంటెడ్ క్యాండిల్స్ అండి. ఇవి నేను ఐకియాలోనో ఎక్కడో తీసుకున్నానండి, హోమ్ సెంటర్లో గుర్తు రావట్లేదు, మోస్ట్లీ హోమ్ సెంటర్లో తీసుకుని ఉంటాను. కానీ ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి కొవ్వొత్తి ఒకసారి ఇక్కడ చూడండి. మా గట్టు కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఎంత నీట్గా చేసుకుంటాను అంటే అక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది చూసారా, ఎల్లో కలర్లో కూడా గట్టు మీద మీకు కనిపించే ఉంటుందండి. అంటే ఆ పెట్టుకున్న క్యాండిల్ హోల్డర్ లోపల మనకి గట్టు మీద కూడా కనిపిస్తుంది, అంటే అద్దంలా మెరుస్తుంది అంటారు కదా, అలా అయితే భలేగా అయితే నీట్గా చూసుకోవడానికి నాకు చాలా ఇష్టం అండి. ఇలా నీట్గా చేసుకునేవన్నీ చూసుకోవడం, ప్రతి కబోర్డ్ని ఇంచు కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, హ్యాండిల్ బార్స్ ముఖ్యంగా, అదేవిధంగా చిమ్నీ కూడా ఒకసారి నేను క్లీనింగ్ అనేది ఎలా చేసుకుంటాను ఎవ్రీ సండే అనేది కూడా చూపించానండి. సో రెగ్యులర్ వ్యూయర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. ఇలా నాకు దాంట్లో క్లీనింగ్ పర్పస్ సంబంధించినవన్నీ కూడా నేను మోస్ట్లీ షేర్ చేస్తూనే ఉంటాను. ఇక ఈ సింగిల్ డోర్ చూడండి, చెప్పాను ఇక్కడైతే మాత్రం చాలా చాలా చాలా, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఇది చూడండి మనకి కిందన అంటే స్టవ్కి పైనే ఉంది ఈ కప్బోర్డు. ఇక దీని పక్కన ఒక ఈ హ్యాంగింగ్ది పెట్టాను కదా, ఇది కూడా మోస్ట్లీ వైట్గా చాలా ఈ కుక్కర్ వచ్చే ఆవిరికి వాటికి అయితే మాత్రం బాగా బంక పట్టేస్తుంది. కానీ అలా అనుకుంటున్నారా? లేదు, చూడండి మీకు మొత్తం చూపిస్తాను. ఎప్పటికప్పుడు నేను వీటిని కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటానండి. అసలు ఏది కూడా నాకు అలా బంకగా ఉంటే అసలు నచ్చదు. చూసారు కదా, ప్రతి దాన్ని కూడా ఈ విధంగానే అయితే క్లీనింగ్ అనేది నేను మొత్తం అయితే చేసేసుకున్నాను. ఉగాదికి కూడా ఈ విధేనండి ఇంకా ఫైనల్ క్లీనింగ్ నాది. ఇక్కడ కొద్దిగా ఎండ పడిపోతుంది కదండి, అంటే వెలుతురు, ఎండ కాదు వెలుతురు ఎక్కువగా పడిపోవటం వల్ల కొద్దిగా వీడియో తీయడానికి ఇబ్బంది అనేది అవుతుంది. ఇక క్యాండిల్స్ గురించి చెప్పాను కదా, ఆ క్యాండిల్ ఒక్కసారి మొత్తం పనంతా చేసేసుకున్నాక
కిచెన్లో ఒక్క క్యాండిల్ ఇలా కానీ వెలిగించుకుంటేనా అసలు చాలా అద్భుతంగా ఆ సువాసనకి చాలా పరిమళంగా కిచెన్ అంతా కూడా ఏదో తెలియని ఆహ్లాదంగా అయితే అనిపిస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇదనే కాదండి, ఏదైనా కొద్దిగా చిన్న బౌల్లో అంటే మనకి మట్టి ప్రమిదల్లో ఏదైనా 2 కర్పూరం బిళ్ళలైనా వేసుకుని ఆ పొగని ఆ రూమ్ అంతా కూడా వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి అసలు అయితేను. ఏంటి మరి మీకు నచ్చిందా? మరి లేట్ ఎందుకు మొదలెట్టేసేయండి. ఆగండి ఆగండి, హడావిడి పడి వెళ్ళిపోకండి. ముందుగా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అదేవిధంగా అందరూ లైక్ చేసి మంచి కామెంట్ పెడతారని ఆశిస్తూ రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. ఇప్పుడు స్టార్ట్ చేసేయండి క్లీనింగు. బాయ్ బాయ్.